హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ అప్డేట్. చివరి చూపు కూడా దక్కలేదు, జబర్దస్త్ ఇమాన్యుయల్ ఎమోషనల్ ట్వీట్. ఈ అప్డేట్ ఏంటో చూద్దాం. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న గమ్ గమ్ గణేష సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో హీరో స్నేహితుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్న ఇమాన్యుయల్ తన జీవితంలో ఎదురైన సంఘటనల గురించి చెప్పుకున్నాడు. ఈ క్రమంలో తన తాత మరణం చివరి చూపు కూడా దక్కలేదని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంతోమందికి లైఫ్ ఇస్తుంది. ఈ షో ద్వారా పాపులర్ అయిన వారు ఇప్పుడు సినిమాల్లో హీరోలుగా, సహాయ నటులుగా కనిపిస్తున్నారు. ఇండస్ట్రీలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను వంటి వారు ఇప్పుడు సినీ పరిశ్రమలో వరుస ఆఫర్లతో బిజీగా ఉండగా, ఇప్పుడు ఇమాన్యుయల్ సైతం వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న గమ్ గమ్ గణేష సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో హీరో స్నేహితుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లో పాల్గొంటున్న ఇమాన్యుయల్ తన జీవితంలో ఎదురైన సంఘటనల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో తన తాత మరణం చివరి చూపు కూడా దక్కలేదని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఇమాన్యుయల్ మాట్లాడుతూ, జబర్దస్త్ షోలోకి వచ్చిన కొత్తలో అప్పుడప్పుడే మంచి పేరు వస్తుంది. అయితే ఒకరోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో మా నాన్న ఫోన్ చేసి తాత చనిపోయాడని చెప్పాడు. మా తాత అంటే నాకు చాలా ఇష్టము, కానీ నేను అప్పుడు వెళ్ళిపోతే జబర్దస్త్ స్కిట్ డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు వెళ్ళలేని పరిస్థితి. పక్కకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ తర్వాత కళ్ళు తుడుచుకొని స్టేజ్ పైకి వచ్చి స్కిట్ చేశాను. ఆ స్కిట్ అద్భుతంగా వచ్చింది. నేను ఇప్పటివరకు చేసిన స్కిట్స్ అన్నింటిలో అదే బెస్ట్. మా తాత మరణించాడనే బాధను మర్చిపోవడానికి బహుశా బాగా పర్ఫామ్ చేశానేమో. స్కిట్ పూర్తయ్యాక ఇంటికి వెళ్తే అప్పటికే అంత్యక్రియలు ముగిశాయి. మా తాత కడసారి చూపు కూడా నాకు దక్కలేదు అంటూ ఎమోషనల్ అయ్యాడు ఇమాన్యుయల్. జీవితంలో ఇలాంటి ఇబ్బందులు, కష్టాలు తప్పవని అన్నాడు. అలాంటి పరిస్థితులను దాటుకొని వచ్చాను కాబట్టే ఈరోజు ఎంతో కొంత నిలబడగలుగుతున్నానని అన్నాడు. అలాగే జబర్దస్త్ షో ద్వారా వర్షతో లవ్ ట్రాక్. ప్రతి ఈవెంట్లో తను వచ్చినప్పుడు వర్ష పేరు పిలవడం విని నవ్వి ఊరుకున్నట్లు చెప్పాడు. ఇదండి ఈరోజు అప్డేట్. ఈ అప్డేట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.